తొందరగా ఈగల్ మూవీ రివ్యూ అయితే చూసేద్దాం. గత 10 ఏళ్లుగా రవితేజ సినిమాలు తీసుకుంటే ఒక పాత్ర కోసం కాస్త ఎఫర్ట్ పెట్టి మేక్ ఓవర్ చేసుకున్న క్యారెక్టర్ ఇదే అని చెప్పాలి. సహదేవ్ పాత్రను రవితేజ ఎంతగా నమ్మాడు అనే దానికి ఇదో ఉదాహరణ. 2 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ అయితే ఒదిగిపోయారు. క్యారెక్టర్ లో జీవించేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా రకరకాల గన్స్ ను రవితేజ హ్యాండిల్ చేసే విధానం అయితే చాలా ఒరిజినల్ గా అయితే ఉంది. అనుపమ పరమేశ్వరన్ అయితే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అలరించింది. నవదీప్ అయితే చాలా రోజుల తర్వాత మంచి రోల్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. తన ప్రెజెన్స్ అండ్ డైలాగ్స్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది అయితే తమ పాత్రలకు అయితే న్యాయం చేశారు. ప్రాసలు మరీ ఎక్కువైపోయాయని చెప్పుకోవాలి సినిమాలో. సో అందువల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన డైలాగులు కూడా బోర్ కొట్టిస్తాయి. డైరెక్టర్ కార్తిక్ ఘటమనేని గారు రాసుకున్న కథలో నిజాయితీ అయితే ఉంది. తెరకెక్కించిన విధానం అయితే హాలీవుడ్ స్థాయిలో అయితే ఉంది. అయితే అనుపమ పాత్ర ద్వారా కథనాన్ని నడిపిన విధానం అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ప్యాటర్న్ అయితే కేజీఎఫ్ అయితే గట్టిగా గుర్తు చేస్తుంది. అలాగే సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన లీడ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఆ కేజీఎఫ్ మార్క్ కనిపించకుండా స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా అయితే